హలో ఎవరివన్, నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అనుకున్నట్టుగానే కర్నూలులోని సిటీని చూన్ చేసాం, తర్వాత పర్యాటక ప్రదేశాలు చూన్ చేసాం. సో ఇప్పుడు ప్రముఖ వ్యక్తుల ఇల్లులకి అయితే వచ్చేస్తాం. ప్రముఖ వ్యక్తుల ఇల్లు విషయానికి వస్తే కర్నూలులో మొత్తంగా 3 ఉన్నారు. ఒకళ్ళు దామోదర సంజీవయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, పిఎస్ నరసింహారావు గారు. నేనైతే ఇల్లు దామోదర సంజీవయ్య గారి ఇల్లు అయితే తీయడానికైతే వచ్చాను. దామోదర సంజీవయ్య గారి విషయానికి వస్తే ఈయన కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో జన్మించాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసాడు అనమాట. 1960, 1962 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రిగా అయితే పనిచేశాడు. ఈయన అంతేకాదు అఖిల భారత కమిటీకి ఎన్నికైన మొదటి దళిత నాయకుడు కూడా దామోదర సంజీవయ్య గారే. దామోదర సంజీవయ్య గారి నాన్నగారు చిన్నప్పుడు చనిపోవడంతో ఆయన పురపాలక పరిషత్ స్కూల్లో అయితే చదువుకున్నాడు అనమాట. అలాగే మద్రాసులోని లా కాలేజీలో డిగ్రీని అయితే పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నాడు అనమాట. మద్రాసులో మంత్రిగా కూడా చేశాడు. అంతేకాదు 1950-52 మధ్య కాలంలో ఈయన తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడికి కూడా ఎన్నికయ్యాడు అనమాట. అంతేకాదు 1964-66 మధ్యకాలంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఒక కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు అనమాట ఆయన. అంతేకాదు 1970లో ఆక్స్ఫర్డ్ మరియు ఐబిహెచ్ పబ్లో నిర్వహించబడిన కార్మిక మరియు పారిశ్రామిక సమస్యల అభివృద్ధిపై పుస్తకం కూడా రాశాడు ఆయన. వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లను ప్రవేశపెట్టింది కూడా ఈయన అనమాట. ఏసీబీ అనే చట్టాన్ని, లలిత కళా అకాడమీని రూపొందించింది కూడా ఈయనే. గిన్నెర్ దెబ్బ అనే నీరు ప్రాజెక్టు కూడా ప్రారంభించింది ఈయన అనమాట. ఈయన చాలా గ్రేట్ కదా దామోదర సంజీవయ్య గారు. ఇప్పట్లో చాలామంది ఆ పెన్షన్ మీద బతుకుతున్నారు అనమాట. లలిత కళా అకాడమీలో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఏసీబీ అనే చట్టాన్ని, నీటి ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కూడా కాదు. ఎంత గొప్ప వ్యక్తి అనమాట దామోదర సంజీవయ్య గారు. దామోదర సంజీవయ్య గారి పర్సనల్ విషయానికి వస్తే ఆయన 1950లో దళిత ఉపాధ్యాయురాలైన కృష్ణవేణి గారిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికైతే పిల్లలు అయితే పట్టలేదు. దామోదర సంజీవయ్య గారి ఖాళీ సమయంలో తెలుగు సాహిత్యాలు, వ్యాసాలు, కవిత్వాలు ఇవన్నీ రాసిస్తూ ఉండేవారు అనమాట. దామోదర సంజీవయ్య గారికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక పార్క్కి ఆయన విగ్రహాన్ని అయితే పెట్టారు. అంతేకాదు హుస్సేన్ సాగర్ దగ్గర ఒక పార్క్కి ఈయన పేరుని పెట్టారు. ఆ పార్క్ లోపలే దామోదర సంజీవయ్య గారి సమాధి కూడా అక్కడే ఉంటుందంట. మేబీ ఆ సమాధిని మనం ఎప్పుడైనా పోయినప్పుడు, అంటే మనం కాదు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు అనమాట హుస్సేన్ సాగర్లో దామోదర సంజీవయ్య గారిది. అంతేకాదు దామోదర సంజీవయ్య గారికి గుర్తుగా విశాఖపట్నంలోని ఒక యూనివర్సిటీకి దామోదర సంజీవయ్య లా నేషనల్ యూనివర్సిటీ అని ఒక సంస్థను అయితే స్థాపించారు. భారత పోస్టు దామోదర సంజీవయ్య గారికి గుర్తుగా ఫిబ్రవరి 19న 1924లో ఒక పోస్టల్ స్టాంపును అయితే ₹5 నోటుని అయితే దాని మీద ఉంచేశారనమాట. ఇది దామోదర సంజీవయ్య గారి యొక్క కొంత చరిత్ర. ఇప్పుడైతే పెద్దపాడు గ్రామంలో ఉన్న ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అయితే చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. నా వీడియో నచ్చినా నచ్చకపోయినా వీడియో చూశారు కాబట్టి, కొత్త కాబట్టి నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. కొద్ది చిత్తూరు జనాలు ఉన్నారు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి తడబడతా ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట, కొత్తగా ఉండేసి ఎంత మొహమాటంగా ఉన్నది. చిత్తూరు జనాలు తిరుగుతూ ఉన్నా. సో అది కూడా అందరూ రోడ్డు మీద కూడా విచిత్రంగా చూస్తున్నారు. అందుకని చెప్పి చిన్నగా మాట్లాడుతున్నాను. వీడేది పెద్దగా మాట్లాడలేదు ఇది అనుకోవద్దు. తడబడుతుందంటే చిత్తూరు జనాలు తిరిగి ఏం అర్థం కాక అది కూడా తడబడుతున్నాను. మన రాయలసీమ అయిపోయినాక మన ఉత్తరాంధ్రలో ఉంటాయి కదా, అప్పుడైనా తర్వాత ఇంకా బాగా చేస్తాను. ముందు రోజులైతే బాగా చేస్తాను. నాకైతే కొద్దిగా తడబడతా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే చూడండి. మర్చిపోయా మెయిన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దామోదర సంజీవయ్య గారి ఇల్లు ఉందో లేదో నాకైతే పెద్దపాడు గ్రామానికి అయితే వచ్చేసాను. ఆయన ఇల్లు ఉంటే ఇల్లు తీసి అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
ఇల్లు తిట్టానికి అయితే వచ్చేసాను. దామోదర సంజయ్ గారి ఇల్లు ఇళ్ళలో ఉందో వచ్చేసి తప్పదండి. ఇదే అనమాట దామోదర సంజయ్ గారి రూటు. ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు అయిన చిన్నప్పుడు ఇక్కడ పుట్టి, ఇది అనమాట దామోదర సంజయ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు. చూడండి ఎలా ఉందో. ఇక్కడే పుట్టి పెరిగారు దామోదర సంజయ్ గారు. ఇదిగోండి వీళ్ళు ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు అనమాట వీళ్ళు వీడియో తీసుకోవడానికి. ఆయన అంత చిన్న ఇంట్లో పెట్టి ఎక్కడ చేశారంటే చాలా మామూలు విషయం కాదు. గుర్తుగా అయితే ఉంచేశారు అన్నమాట ఆయన పుట్టి పెరిగింది. ఇల్లు అయితే మనం చూడవచ్చు. దామోదర సంజయ్ గారి ఇల్లు. దళితుల కోసం పోరాడిన వ్యక్తి పుట్టిన అనమాట ఇది. ఇందుకు చూడండి దామోదర సంజయ్ గారికి గుర్తుగా రాశారు అన్నమాట. చెప్పండి ఏమన్నా లోపల పోదండి అసలు. ఆయనకు సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఉన్నాయంట దామోదర సంజయ్ గారికి సంబంధించినవి. చూద్దాం మొత్తం. ఇదే దామోదర సంజయ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు. చూడటానికి చాలా పాదాలు ఉందంటే అప్పట్లో ఆయన కదా, ఆయన 1920లోనే ఎప్పుడో పుట్టి ఉంటాడు ఆయన. ఇది ఆయన మంచం. సంపాదించుకుంటే కోట్లు సంపాదించారు. దళితుల కోసం పోరాడిన వ్యక్తి కదా, మన బీద సాదాకి సాయం చేసినాడు బాగా. అది దామోదర సంజయ్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ని కూడా నడిపించారట. చాలా మంది కర్నూలులో చైర్మన్ గా దామోదర రాధాకృష్ణమూర్తి అంటే ఎవరు అంకుల్ వాళ్ళ కొడుక? ఎవరు? దామోదరం రాధాకృష్ణమూర్తి అంటే రాధాకృష్ణ చిన్న బిడ్డ పిల్లంట. చూసుకోండి. అదే ఆయన దామోదర సంజయ్ రెడ్డి గారు చాలా డబ్బులు దళితుల కోసమే పెట్టాడు అనమాట. ఆయన పెళ్లి చేసుకున్నాక పిల్లలు పట్టలేదు ఆయనకి. పిల్లలు లేరు. కృష్ణవేణి ఆమెను పెళ్లి చేసుకున్నాడంటగా. అటువంటి దళితురాలే భారీగా ఉంది. చూడండి ఇది అన్నమాట ఇల్లు దామోదర సంజయ్ గారిది. ఇదిగో ఇదే దామోదర సంజయ్ గారి విగ్రహం ఇది. చూడండి ఈయన దామోదర సంజయ్ గారు చాలా గొప్ప వ్యక్తి. అయినా పింఛన్ ప్రవేశపెడితే ఇప్పుడు చాలా మంది ఆ పింఛన్ల మీద బతుకుతున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం పింఛన్ ప్రవేశపెట్టిన వ్యక్తి. చెప్పండి. వేరే వాళ్ళని ఏమి సాగనిచ్చలేడు, ప్రజలకి బీదలు పెట్టినాడు. దామోదర సంజయ్ గారి చుట్టమైన చెప్తున్నాడు. ఆయన గురించి గొప్ప గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇదే దామోదర సంజయ్ గారు ఇక్కడే పుట్టి పెరిగాడు. దాదాపు ఒక 8 సంవత్సరాల నుండి ఉంటారు. ఇల్లు కూడా కట్టించుకోలేదు. ఇల్లు కూడా కట్టించుకోలేదా? ఇల్లు కూడా కట్టించుకోకుండా ఈ పాతింటిని అయితే ఆయన గుర్తుగా ఉంచారు. ఇది అనమాట దామోదర సంజయ్ గారి పుట్టి పెరిగిన ఇల్లు. ఈ పుస్తకాలు ఉన్నాయన్నారు. దామోదర సంజయ్ గారి పుస్తకాలు చేరుస్తానండి. ఆయన రాసిన బుక్కులు, చదివిన బుక్కులు అనమాట అవి. దామోదర సంజయ్ గారు చదువుకున్న బుక్స్ అనమాట. మనకి స్వాతంత్రం ముందు చూస్తే ఇంకా ఇవన్నీ గ్రేట్ అనమాట. ఇంక ఇవన్నీ మనం ఆయన గుర్తుకు ఒక బుక్ నేను తీసుకెళ్తాను ఇప్పుడు. తీసుకుంటాను సంజయ్ గారి గుర్తుగా. దామోదర సంజయ్ గారి గుర్తుగా కొన్ని బుక్కులు తీసుకుందాం అనుకున్నాను. అవన్నీ బుక్స్ దామోదర సంజయ్ గారు చదివి చూడండి ఎన్ని ఉన్నాయో. దామోదర సంజయ్ గారు చాలా గ్రేట్. నాకు తెలిసి ఆయన దళితుల కోసం పోరాడాడని నేనైతే విన్నాను అప్పట్లో. చాలా మంది మా నాయనమ్మ కూడా చెప్తారు సంజయ్ గారి గురించి. ఆయన రైటింగ్ అయితే బుక్ ఇది. ఓకే, ఇవి చదువుకున్న బుక్స్ చూడండి. ఆయన ఎక్కడే కూర్చొని మేబీ చదువుకొని ఉంటారు అనమాట దామోదర సంజయ్ గారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చేస్తా కూడా ఎక్కడికి ఎప్పుడైనా ఒకసారి వచ్చుంటాడేమో. ఇంటికాడైతే లేకుండా ఏమన్నాడు. అది చారిటబుల్ ట్రస్ట్ నడిపించారు ఆయన కోసం. కర్నూలు కూడా బస్సు లేకుంటే ఓకే ఫ్రెండ్స్, దామోదర సంజయ్ గారి ఇల్లు అయితే చూసాం కదా. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మనం ఏమని చెప్తాను, దళితుల కోసం పోరాడాడు, రైతుల కోసం పోరాడారు. ఆ రోజుల్లో సీఎం ఒక సొంత ఇల్లు కూడా కట్టించుకోలేదంట. ఆయన సొంత ఇల్లు కూడా కట్టించుకోలేని స్థితిలో అయితే లేడు. ఆయన సీఎం అంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ఆయన దళితుల కోసం పోరాటం చేసి
చివరికి చనిపోయాడు అనమాట. మరి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు గుర్తుగా అయితే ఆయన సమాధి అయితే మాత్రం హైదరాబాదు పార్కులో ఉంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉందన్నమాట. ఆయన గుర్తుగా హైదరాబాద్లో పెట్టారన్నమాట. ఆయనకి గుర్తుగా ఒక 5 రూపాయల నోటు మీద కూడా ఆయన స్టాంపు కూడా వేశారు, ఒకటి పోస్టల్ స్టాంపు. అదే కాక ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. భారతదేశం బీదలు బాగా చేసినాడు, బీదలు బాగా చేసినాడు, పేదలకు బాగా చేశాడు. ఆయన చుట్టమంట బాగా చెప్తున్నాడు. ఇల్లు కూడా కట్టుకోలేదు, డబ్బులు కూడా మిగిలిందని చెప్తున్నాడు ఈ తాత. అంత సొత్త అది ఆయన గుర్తుకైతే ఇల్లు చాలా గ్రేట్లు. ఆయన గుర్తుకైతే ఇప్పుడు కూడా స్థలం గురించారు. ఎవరిని వస్తారు అంకులడికి వస్తారు చుట్టానికి, ఢిల్లీ నుండి వస్తారు. ఏంటి ఇల్లు చుట్టానిక? ఈయన సంజయ్ చూడడానికి అప్పుడు కాదు, ఇప్పుడు కూడా వస్తారు. ఇప్పుడు కూడా వస్తారు ఇల్లు చుట్టానికి. ఇప్పుడు కూడా చూడడానికి ఆయన స్థలం సంజయ్ స్థలం చూడడానికి ఇప్పుడు కూడా వస్తారు. సంజయ్ గారిని చూడటానికి ఇప్పుడు కూడా చాలా మంది వస్తారంట ఆయన స్థలాన్ని చూడ. దళితుల కోసం పోరాడిన వ్యక్తి కదా, చేసిన పుణ్యాలు అడగపోతే. ఆయన పెట్టిన అన్నం మేము ఇప్పుడు కూడా తింటున్నాము, మాకు అన్నం పెట్టినాడు ఆయన అని చెప్పేసి వాళ్ళు 10 జనాల్లో మొత్తం కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని గంట సేపు టీ తాగి ఆయన ఫోటోకి పూజ పూల దండలు వేసి పోతారు. ఆయన గుర్తుగా అంతటి మంచి వ్యక్తి పెట్టారండి. దళితుల కోసం పోరాడండి, చాలా గొప్పవాడు కదా అసలు. అది ఇప్పట్లో మనమే పెట్టుకోవట్లే ముద్ద. ఆయన పెట్టట్లా, దళితుల కోసం పోరాడే వ్యక్తి ఆయన పెద్ద తెలివి. గాజుల దిబ్బ నేను ఒక నీటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను, అది కూడా తెచ్చినాడు. లలిత కళా అకాడమీని స్టార్ట్ చేసింది ఆయన అంట. కూడా తెచ్చినాడట. పైన పుస్తకం కూడా రాశాడంట కార్మికుల కోసం, దళితుల కోసం ఒక పుస్తకం రాశాడంట. పుస్తకం పేరు ఏందో తెలియదు, మళ్ళీ మేబీ అవి చాలా చాలా చేశాడు దామోదర సంజయ్ గారు. ఆయన గుర్తుకైతే ఉందంత పాతగానే ఉన్నాయి, కానీ ఇల్లులు అయితే బాగా రీమోడలింగ్ చేపించినట్టున్నారు. రేకులు ఆ రోజులు ఉన్నాయంటవా? లేకుండా మనమని ఇల్లు వేపించారంట. ఆయనకి పెళ్ళైనాక పిల్లలు పట్టకపోవడం వల్ల, ఊరు లేకపోవడం వల్ల దీన్ని ఇలాగే ఉండిపోయింది. పిల్లలు ఉంటే మేము బాగా చేపించుకుని వెళ్ళే వాళ్ళు. ఖాళీ స్థలం అంతా అయింది. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే మంచి మంచి వీడియోలు ఇంకా మీకు వస్తాయి. ఒక్కసారి లాస్ట్ సారిగా బయట వీడియో చూపి. ఇదే బయటదనమాట, దామోదర సంజయ్ గారు పుట్టి పెరిగిన బయట. ఓకే, దామోదర సంజయ్ గారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్లేస్ ఇది అనమాట. ఇదే అనమాట దామోదర సంజయ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు. బయట ఎలా ఉంది చూడండి. ఇదే అనమాట సంజయ్ గారు ఇష్టపక్కల ఇల్లు. ఆయన కోసం ఇప్పుడు కూడా చాలామంది అయితే వేరు వేరు రాష్ట్రాల నుంచి, వేరు వేరు దేశాల నుంచి కూడా వస్తారంట. ఎందుకంటే ఆయన అప్పట్లో అన్ని మంచి పనులు చేశారు కాబట్టి. దళితుల కోసం పోరాడిన వ్యక్తి. చేసిన పాపం పుణ్యం అడగబద్దు అనమాట. చేసిన పాపాలు మనం వదులుతున్నప్పుడు చేసిన పుణ్యాలు కూడా మన కోసం ఉంటాయి కదా. ఇదిగో దామోదర రాధాకృష్ణ అంట, వాళ్ళ చిన్నాన్న కొడుకు. ఎందుకంటే ఆయనకి దామోదర సంజయ్ గారి పిల్లలు లేరు కదా, వాళ్ళ బాబాయ్ కొడుకు అంట దామోదర రాధాకృష్ణ. చూడండి గుర్తుగా వేశారు. ఇదే ఇల్లు అనమాట దామోదర సంజయ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు. ఒకసారి లాస్ట్గా చూసుకున్నారు కదా.